నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మత్స్యకార కుటుంబాలకు 20,000 చొప్పున అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు. నాయుడుపేటలోని గాంధీ మందిర్ సెంటర్లో పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి బలైన భారతీయులకు జన సైనికులు నివాళులు. కావలి నుండి ఇతర ప్రాంతాల నుండి పాస్టర్లను ఈ కాలేజీకు పిలిపించి శిక్షణ. గూడూరు పట్టణంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు కొవ్వొత్తులతో శాంతియుతంగా నిరసన. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీడీపీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్, షేక్ శంషుద్దీన్ అన్నారు. తిరుపతి జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని మత్స్యశాఖ కార్యాలయంలో ఎఫ్ఏఓ రెడ్డి నాయక్తో పాటు టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. చేపల వేట విరామ సమయంలో మత్స్యకార కుటుంబాలకు 20,000 చొప్పున అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని తెలిపారు. శ్రీకాకుళంలో మత్స్యకార కుటుంబాలకు ఎన్టీఆర్ మత్స్యకార భరోసా నగదు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. గత ప్రభుత్వం చేపల వేట నిషేధ సమయంలో ఒక్కొక్క కుటుంబానికి 10,000 మాత్రమే ఇచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు 20,000కు పెంచారని అన్నారు. కోట మండలంలో 258 మంది మత్స్యకారులకు ఎన్టీఆర్ మత్స్యకార భరోసా ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్, వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల మధు యాదవ్, మారం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఎంపీటీసీలు ధారా సురేష్, శంషుద్దీన్ పాల్గొన్నారు. ఎన్నికల్లో హామీల్లో భాగంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సముద్రంలో ప్రతి సంవత్సరం ఫిషింగ్ బ్యాన్ జరుగుతుంది, వేట నిషిద్ధం. ఆ టైంలో దాదాపు 60 రోజులు 61 రోజుల పాటు ఈ విధంగా వేటని నిషేధింపబడింది. ఈ టైంలో మన మత్స్యకారులు ఎవరు కూడా నష్టపోకుండా వాళ్ళకి భరోసా కల్పిస్తూ, వాళ్ళ కుటుంబాలకు భరోసా కల్పిస్తూ గత ప్రభుత్వ హయాంలో 10,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. కానీ అదే భరోసాని ఇప్పుడు ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు 20,000 పెంచుదామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపటి రోజు రేపు 12 గంటలకి మన ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళంలో జరిగే కార్యక్రమంలో ఈ విధంగా 20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు మన కోట మండలంకి వచ్చేసరికి దాదాపు 258 మందికి 50 లక్షల పైచిలకు అమౌంట్ని ఈ విధంగా మత్స్యకారులకు అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మనం మన ఎన్నికల హామీల్లో భాగంగా ఏదైతే హామీలు వాగ్దానం చేశామో, ఈవెన్ పెన్షన్ కానివ్వండి, 4,000 రూపాయల పెన్షను కానివ్వండి, అదేవిధంగా నిన్న జరిగినటువంటి మెగా డిఎస్సి కానివ్వండి, అదేవిధంగా దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కానివ్వండి, ప్రతి హామీని అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపటి రోజు జరిగే హామీ కూడా పూర్తవబోతుంది. అతి తొందరలో మరో హామీ అయినటువంటి ప్రతి చదువుకునే ఆడపిల్లలకి, ప్రతి చదువుకునే పిల్లలకి వాళ్ళకి విద్యా దీవెన కింద అందించే 15,000 రూపాయలు కూడా అతి తొందరలో రాబో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసేటప్పటికి అది కూడా పూర్తి చేస్తామని, పూర్తిగా ఏదైతే హామీలు ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మత్స్యకారులకు ఒక శుభవార్త మా ముఖ్యమంత్రి వర్యులు తెలియజేస్తున్నారు. ఎన్నికల వాగ్దానంలో ఇప్పటి వరకు చెప్పిన ప్రతి మాటని ఎప్పుడైతే పదవి చేపట్టిన మరుసటి రోజు నుంచి 3 నెలల పాటు 1,000 రూపాయల లెక్కన, మరియు ఆ నెల నుంచి 1,000 రూపాయలు పెంచి 7,000 రూపాయలు అవ్వాతాతలకు అందించడం చంద్రబాబు నాయుడు మొదటి వాగ్దానంలో అమలు చేయడం. రెండోది దీపం పథకంలో గ్యాస్ని పేద ప్రజలకు అందించడం. ఇంకా ఫిషరీస్ వాళ్ళకి అంటే మత్స్యకారులకు
గత ప్రభుత్వం 10,000 రూపాయలు వాళ్ళు వేట నిషేధ కాలంలో 60 రోజుల పాటు వేట నిషేధంలో ఉంటారు. 10,000 రూపాయలు గత ప్రభుత్వం అందజేస్తుంటే ఎన్నికల వాగ్దానంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులందరూ కూడా మత్స్యకారులకు 20,000 రూపాయలు వారికి మత్స్యకార ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని అందిస్తామని వాగ్దానం చేసి ఈరోజు మా నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రేపటి రోజు శ్రీకాకుళంలో ఈ పథకాన్ని ప్రారంభోత్సవం చేసి ప్రతి మత్స్యకారుడు మొహంలో ఆనందం చూడాలనే తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం ఆలోచించి వాగ్దానం చేసి దాన్ని నిర్వహించి మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మత్స్యకారులందరికీ కూడా ఒక మంచి వార్తలు అందించిన మా నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు రెడ్డి నాయక్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి. నేను కోట ఒకటి మండలానికి చూస్తూ ఉన్నాను. మనకి ఎన్టీఆర్ మత్స్యకార బ్యాన్ రిలీఫ్ కింద మనకి వేట నిషేధంలో 61 రోజులు మాత్రము మనకి 15 ఏప్రిల్ నుంచి జూన్ 14 వరకు ఉంటుంది. దీనికి గాను మన కోట వాకాడు 2 మండలాలు కలిపి 454 మోటరైజ్డ్ బోట్స్ ఉన్నవి. వీటికి గాను మనకి కోటలో వచ్చేసి 114 బోట్లకు 258 క్రూలను మనం ఫైనల్ చేసి రేపు సీఎం గారి చేతుల మీదుగా 20,000 రూపాయలు అనేది అందుకుంటున్నారు. అదేవిధంగా వాకాడు మండలానికి వచ్చేసి మనకి 340 బోట్లు ఉన్నవి. దాంట్లో లబ్ధి పొందిన మత్స్యకారులు 1,172 మంది మత్స్యకారులు లబ్ధి పొంది ఉన్నారు. రేపు మనకి శ్రీకాకుళంలో హానరబుల్ సీఎం గారు లాంచ్ చేసే ప్రోగ్రాంలో అందరూ కలిసికట్టుగా విజయవంతం చేసి ఈ ఒక 20,000 ప్రతి ఒక్క మత్స్యకారుడు ఆనందంగా తీసుకొని వాళ్ళ లైవ్లీహుడ్కి ఈ 61 డేస్కి వాళ్ళకి తోడు నీడుగా ఇస్తూ వాళ్ళ జీవన ఉపాధికి ఉపయోగపడుతుందనే ప్రామిస్ చేసిన మన సీఎం గారు వాళ్ళ ఆశల మేరకు రేపు అందరికీ ఈ వృత్తిని అందజేస్తున్నారు. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని గాంధీ మందిర్ సెంటర్లో పహల్గామ్ ఉగ్రవాదులు దాడికి బలైన భారతీయులకు సూలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఇది కేవలం భారతీయుల ఐక్యతను దెబ్బతీయటానికి ఉగ్రవాదులు చేసిన పన్నాగంగా భారతీయులు చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి చేసి పారిపోయిన వారిని విడిచిపెట్టేది లేదా, జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3 రోజుల వారికి నివాళులర్పించడం జరుగుతుందని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ తెలియజేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో బైబిల్ కాలేజ్ క్లాసులు మొదలయ్యాయని ఆ కాలేజ్ కరెస్పాండెంట్ జాషువా తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బైబిల్ క్లాసులను ప్రారంభించడం జరిగిందని, ఈ క్లాసుల గురించి చెప్పడానికి కావలి నుండి ఇతర ప్రాంతాల నుండి పాస్టర్లను ఈ కాలేజీకి పిలిపించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా బైబిల్లోని అన్ని ప్రాముఖ్యతలను భిన్నంగా తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి తరగతులు జరుగుతాయి. కాకపోతే దాన్ని మధ్యాహ్నం నుంచి కూడా పెడతారు. మధ్యాహ్నం కూడా అవలేదంటే మళ్ళీ నెక్స్ట్ చెప్పకుండా మాత్రం ఉండదు. ఈ ప్రోగ్రామ్ మీద అవగాహన జరిగిన వాళ్ళు మాట్లాడతారో నేను చెప్పేవాడు అది కూడా ఇచ్చాను. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీ అంటే ఇప్పుడు ఎస్ డేవిడ్ విలియమ్స్, కమల మనోహరమ్మ అని మా తల్లిదండ్రుల పేరుతో రిలీజియస్ చారిటబుల్ ట్రస్ట్ మరి మార్చి 1వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఈ చారిటబుల్ ట్రస్ట్ కింద మరి మార్చి 31వ తేదీ హీబ్రూ బైబిల్ కాలేజ్, యాషువా మెస్సియా హీబ్రూ బైబిల్ కాలేజ్ అనేది ప్రారంభించడం జరిగింది. తదుపరి ఈరోజు అంటే 25/4/2025 తేదీ హీబ్రూ క్లాసులు ప్రారంభమైనాయి. మొదటి క్లాసు ఈరోజు ప్రారంభమైంది. మరి ఈ యొక్క హీబ్రూ ఎందుకు అని చూసినట్లయితే మొట్టమొదటిగా
బైబిల్ రాయబడింది హీబ్రూ బైబిల్లో. మిగతా భాషల్లో ఉండే బైబిల్ కంటే హీబ్రూ బైబిల్లో మెటాఫిజికల్ మీనింగ్స్ ఎక్కువ ఉంటాయి. అనేకమైనటువంటి అర్థాలు, మర్మాలు, దైవిక మర్మాలు అందులో ఉంటాయి, వేరే భాషలో ఉండవు. కాబట్టి రక్షణ సువార్త అందరికీ అన్ని భాషల్లో వెళ్ళిపోయింది. అయితే ఇందులో ఈ ప్రస్తుతానికి రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి దానికి అనుకూలంగా హీబ్రూ మరి చెప్పడం జరుగుతుంది. హీబ్రూ అంటే హీబ్రూ భాష కాదు, హీబ్రూలో ఉండే దైవిక మర్మాలు పాత నిబంధన బైబిల్లో ఉండేటివి చెప్పాలనే ఉద్దేశంతో, వాటిని వెలికి తీయాలనే ఉద్దేశంతో ఇది చేర్చబడింది. అంతేకాకుండా చాలా మంది అనుకుంటున్నారు హీబ్రూ ఏం అవసరమో, మరి సాంస్క్రిట్ మాట్లాడే భాషే కానీ అది వాడడం లేదు, అదే మరి హీబ్రూ అయిపోయింది. ఆ తర్వాత దక్షిణ తమిళనాడులో మరి తమిళ్ మాట్లాడటమే ముస్లింలు మర్చిపోయినారు, అందరూ ఉర్దూలో కాకుండా తమిళ్లోనే నమాజ్ చేస్తున్నారని. అవన్నీ అవసరమా అని నేను అడుగుతున్నాను. మన చేతిలో ఉండే బైబిల్ని దానిలో ఒరిజినల్ లాంగ్వేజ్లోనే అర్థాలు చెప్పుకోవడం శ్రేష్టమా కాదా అనేది నేను ఒకటి ప్రశ్నిస్తున్నా. కాబట్టి దానికి జవాబు ఈ కాలేజీలో దొరుకుతుంది. కాబట్టి దీన్ని ఎవరు ఏ కోణంలో సద్వినియోగం చేసుకోవాలో ఆ విధంగా సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఇది మా సొంత ఖర్చులతో మేము ఏర్పాటు చేస్తున్నది. మాకేం దీనికి ఫండింగ్ లేదు. మేము సొంతగా రిలీజియస్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలు ఇతరమైనవి కూడా త్వరలో ప్రారంభిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామాలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేసేలా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంతాప దినాలలో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు కొవ్వొత్తులతో శాంతియుతంగా నిరసన చేపట్టారు. భారతీయులపై ఉగ్రవాదుల దాడి నశించాలి, దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని కఠినంగా శిక్షించాలి అంటూ నాదాలు చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3 రోజుల పాటు సంతాప దినాలు పాటించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గూడూరు కోర్టు ప్రాంగణంలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా, అలాగే దాడిలో మృతి చెందిన మృతులకు సంఘీభావంగా వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని చెప్పి ఈరోజు మానవహారంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు మన భారత ప్రధానమంత్రి ఎన్డీఏ ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులను తరుముకొట్టేందుకు అంతా సిద్ధంగా ఉండాలని చెప్పి మేము నమ్ముతున్నాము. అలాగే ఈ ఉగ్రవాద దాడి అనేది దేశానికే ఒక నల్లటి రోజులాగా మిగిలిపోతుంది. ఈరోజు రాబోయే రోజుల్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, మన దేశం అలాగే మన కూటమి ఇటువంటి సంఘటనలను రాజకీయ పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందులో మన నెల్లూరు జిల్లాకు సంబంధించి మధుసూదన్ గారు కూడా అక్కడ చనిపోవడం, అక్కడికి మన పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వచ్చి ఆయనకి మృతికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ 28 మంది మృతులకి ప్రతీకారంగా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ ముస్లింలని మట్టుబెట్టడంతో పాటు మరోసారి ఇటువంటి చర్యలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాము. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్య భావాన్ని కలిగి పార్టీలకు అతీతంగా ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చి మృతులకు సంఘీభావం తెలియడంతో పాటు సంఘీభావం పాటు ప్రతి ఒక్కరికి ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సిలికా క్వాడ్ గన్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నిరుద్యోగ యువతకు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలంలో సిలికా గన్నులు, వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురంలో క్వాడ్ గన్నులు మైనింగ్ నిర్వహణ కొందరికే ఇస్తున్నారన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మైనింగ్ అనుమతులు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ, వెంకటయ్య, శివ, పెంచలయ్య, దయాకర్, చంద్రశేఖర్, వేమయ్య తదితరులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతా ఉంది. ముఖ్యంగా సామాజిక న్యాయం. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నాయకులంతా మాట్లాడారు. సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, వర్గీకరణ, సామాజిక న్యాయం అని మాట్లాడారు.
చాలా సంతోషం. సామాజిక న్యాయాన్ని గురించి అసెంబ్లీలో 1.5 గంట సేపు మాట్లాడడం చాలా సంతోషం. మేము ఈరోజు గూడూరుకు వచ్చాం కాంగ్రెస్ పార్టీ తరఫున. గూడూరులో చిల్లకూరు మండలం ఉంది. చిల్లకూరు మండలంలో 100 ఎకరాల్లో సిలికాన్ ఇసుక ఉంది. మరి ఈ ఇసుకను ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కేటాయించమని మేము సబ్ కలెక్టర్ మీనాని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు? ఆర్థికంగా పైకి రావాలి ఎస్సీలు, ఓబీసీలు అందరూ. ఆర్థికంగా పైకి రావాలంటే ఇద్దరికీ ఇస్తే ఎట్టా ఇసుక? ఎవరబ్బ సొత్తు ఇది? మరి ఇద్దరికే ఇస్తున్నారు. ఆ ఇసుక ఇద్దరికి కాకుండా అందరికి ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఎస్సీలకు చదువుకున్న బిడ్డలు చాలా మంది ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా కష్టాలు పడుతున్నారు. ఆ ఇసుకను వెంటనే 1 నెల రోజుల లోపల మరి వెంటనే ఇసుకను మరి ఎస్సీ, ఓబీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పక్కనే వెంకటగిరి దగ్గర సైదాపురం ఉంది. గూడూరుకి వెంకటగిరికి మధ్యలో సైదాపురం ఉంది. సైదాపురంలో క్వాడ్జ్ గన్లు ఉన్నాయి, బంగారు గన్లు కాదు, క్వాడ్జ్ గన్లు ఉన్నాయి. ఆ క్వాడ్జ్ గన్లో కూడా ఓబీసీలకు, ఎస్సీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. దీనిపైన చర్యలు 1 నెల లోపల తీసుకోవాలి. ఈ రోజే నేను జాబ్ ఇస్తున్నాను, ఆ కాపీలు మీకు కూడా ఇస్తున్నాను. వీలున్నంత తొందరగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటించాలి. ఇప్పటిదాకా మీరు బడా వాళ్ళకి ఇచ్చారు. మీ మధ్య ఉన్న లావాదేవీలు మాకు తెలీదు. మీ లావాదేవీలు పక్కన పెట్టండి, సామాజిక న్యాయాన్ని పాటించండి. ఖచ్చితంగా ఎస్సీలు, ఓబీసీలు, అర్హులైన ఎస్టీలకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీలైతే మైనారిటీలకు కూడా ఇవ్వమని మేము డిమాండ్ చేస్తాం. నమస్కారం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం. మొన్నటి వరకు ఈ క్వాడ్జీ స్టేట్ పరిధిలో ఉండేది సార్, ఇప్పుడు సెంట్రల్ పరిధిలోకి పోయింది. ఏ పరిధిలో పోయినా సామాజిక న్యాయం అనేది భారత రాజ్యాంగంలో ఉంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 46లో ఆర్థికంగా ఈ అణగారిన వర్గాలు పైకి రావాలని ఉంది. ఈ క్రమంలోనే మేము అడుగుతున్నాం. భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 46 ప్రకారంగా అడుగుతున్నాం. తప్పనిసరిగా ఆ క్వాడ్జి గన్లు కాదు, బంగారు గన్లు కూడా మాకు ఇవ్వమని, ఎస్సీలకి ఇవ్వమని, ఎస్టీలకి ఇవ్వమని 450 గనులు ఇవ్వబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 2-3 నెలల్లో. దాంట్లో కూడా సామాజిక న్యాయాన్ని పాటించాలి. ఖచ్చితంగా ఎస్సీలు, ఓబీసీలకు ఈ గనులు కేటాయించాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తాను. ఓకే సార్. పీసీపీఎన్డీటీ చట్టం అమల్లో భాగంగా జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ జిల్లా సలహా సంఘం సంయుక్త సమావేశాన్ని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే లింగ నిర్ధారణ జరుగుతున్నట్లు అనుమానిస్తున్న స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రులు, నర్సింగ్ హోంలపై డికాయ్ ఆపరేషన్లు నిర్వహించి కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. దశాబ్దాల చరిత్ర ఉన్న శ్రీ కాంచి కామకోటి పీఠానికి నూతన అధిపతిగా తెలుగు యువకుడి నియామకం దక్షిణాది రాష్ట్రాలకే గర్వకారణంగా నిలిచింది. తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన దుడ్డు ధన్వంతరి కుమారుడు దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రావిడ్ ఈ అత్యున్నత ఆధ్యాత్మిక పదవికి ఎంపికయ్యారు. గణేష్ శర్మ అన్నవరంలో జన్మించారు. తన బాల్యంలోనే తండ్రి దగ్గర ప్రాథమిక విద్యాభ్యాసాన్ని చేపట్టి సంస్కారబద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకున్నారు. అనంతరం తిరుపతిలోని ప్రముఖ వేద పాఠశాలలో ప్రవేశించి ఋగ్వేదం సహా యజుర్వేదం, సామవేదం, షడంగాలు, దశోపనిషత్తులు తదితర ప్రాచీన వేద సాహిత్యాలను సంపూర్ణంగా అభ్యసించారు. మేనమామ పండు వద్ద కూడా వేదాభ్యాసాన్ని కొనసాగించారు. ఆయనకు ఒక అక్క ఉన్నారు. ఆమె వైద్య వృత్తిలో సేవలందిస్తున్నారు. గణేష్ ను ఇంట్లో అందరూ అజయ్గా పిలుస్తుంటారు. 2006లో వేద అధ్యయనంలో ప్రవేశించినప్పటి నుంచి శ్రీ కాంచి కామకోట పీఠాధిపతి జగద్గురు పూజ్య
పూజ్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామివారి ఆశీస్సులు మార్గదర్శనంలో గణేష్ శర్మ నడుచుకుంటున్నారు. తెలంగాణలోని బాసర సరస్వతి దేవస్థానంలో ఆయన వేద పండితుడిగా సేవలందించారు. సన్యాస దీక్ష కార్యక్రమం దుడ్డు గణేష్ శర్మ ద్రావిడ్కి శ్రీ కాంచి కామకోట పీఠాధిపతి జగద్గురు పుణ్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి ఆశీర్వచనాలతో సన్యాస దీక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పావన సంఘటనను అక్షయ తృతీయ రోజున అంటే 2025 ఏప్రిల్ 30న కాంచీపురంలోని శ్రీ శంకర మఠం వద్ద ఘనంగా జరుగుతుంది. కార్యక్రమానికి ఆయన బంధుమిత్రులు ఆహ్వానించనున్నారు. ఈ ఆహ్వానం అందుకున్న వారిలో వేద పండితులు అనివెల్ల శాస్త్రి తదితరులు ఉన్నారు. ఈ మాతర కార్యక్రమం జగద్గురు ఆదిశంకరాచార్యులు 2534వ జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని జరుగుతుంది. ఆదిశంకరులు కీర్తి పూర్వం 482 సంవత్సరంలో కాంచీపురంలో స్థాపించిన కాంచి కామకోటి పీఠానికి ఇది గొప్ప చారిత్రక సందర్భం. తమిళనాడు కాంచీపురం నగరంలో ఉంది. పురావస్తు ఆధారాల ప్రకారం ఈ మఠం 2500 సంవత్సరాల క్రితం నాటిదని తెలుస్తోంది. మఠం సంప్రదాయం ప్రకారం 25 ఏళ్లలోపు వయసు ఉన్న వారికి మాత్రమే పీఠాధిపతి అర్హులు. జయేంద్ర సరస్వతి విజయేంద్ర సరస్వతి కూడా యుక్త వయసులోనే మఠం బాధ్యతలు చేపట్టిన వారే. 42 సంవత్సరాల క్రితం 1983 మే 29న 14 ఏళ్ల వయసున్న శంకర నారాయణన్న విజయేంద్ర సరస్వతి పేరుతో మఠం 70వ పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తర్వాత 2018లో జయేంద్ర సరస్వతి ఆ బాధ్యతలను స్వీకరించి మఠం వ్యవహారాలను చూసుకున్నారు. బింజుని గ్రామం నుంచి అన్నవరం వచ్చి అన్నవరంలోనే చదువుకుని అన్నవరంలోనే ఉపనయనం చేసుకుని ద్వారకంలో చదువుకుని ఈ యొక్క ఖ్యాతి సంపాదించిన స్వామీజీ ఉత్తరాధికారి ఇస్తున్నారు. 71 ఉత్తరాధికారి ఇస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలు కూడా చాలా గర్వకారణం. ఇది చాలా మేము అందరూ సంతోషిస్తున్నాం. పూర్వజన్మ సుకృతం ఉండేటువంటి కార్యక్రమం రాదు మాకు. మేమందరూ చాలా సంతోషిస్తున్నాం. ఒకే కుమారుడు సన్మతి ఒక అమ్మాయి డాక్టర్ చదువుతోంది. ఒక కుమారుడు ఉన్నా సరే నన్ను ప్రశ్నిస్తే ఇటువంటి మహాదేవ కదా మనకు రాదు, మీరు తప్పకుండా ఇవ్వని నేను కూడా చెప్పుతున్నాను. కాబట్టి ఈ సుకృతం నాయకుని కూడా పంచుకున్నాను. నాకు మేనగోడు కుమారుడు మనవుడు. దీనికి ఆంధ్ర రాష్ట్రం ఉభయ రాష్ట్రాలు కూడా చాలా మన భారతదేశం గర్వించదగ్గది. దీనికి మేము అందరూ సంతోషిస్తున్నాం. స్వస్తి. శ్రీ దుడ్డు ధన్వంతరి వారి కుమారుడు బలముడు సూర్యనామూర్తి గారు దౌహిత్రుడు, మాకు కూడా మనవుడు అవుతాడు. వారి తండ్రికి తాతకి నేను దేవస్థానంలో పోస్ట్ చేయించడం జరిగింది. ఆ చిరంజీవికి నేను ఉపనయనం చేయించడం కూడా జరిగినది. ఆ చిరంజీవి ఇవాళ 71వ స్వామీజీగా కంచివారు ప్రకటించడం మా అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. శ్రీ 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 చంద్రశేఖర స్వామి వారు కూడా వీరు గతంలో ఇక్కడ వచ్చే సుబ్రహ్మణ్య స్వామి వారు ఆలయంలో వచ్చి పూజాధికారికి చేయడం, 3 రోజులు ఇక్కడ ఉన్నాం. సుబ్రహ్మణ్య స్వామి వారికి కపిలవని వాళ్ళు దానం కూడా చేయడం జరిగింది. మేమందరం పూజలో పాల్గొన్నాం. తునివరకులుగా ఆయన యొక్క పాదరక్షలతో నడిచే పాదు నడిచి వెళ్ళేటప్పుడు కూడా మేము తునివరకులో వెళ్ళాం. అటువంటి ఖ్యాతి మాకు అన్నవరకునే ఖ్యాతి వచ్చింది. మా కుటుంబం అంతా కూడా చాలా అదృష్టం చేసుకున్నాం. మా చిన్నవాడు చిరంజీవికి ఇలా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందువల్ల అందరికీ కూడా దీనికి సత్యదేవ అనుగ్రహం, సత్యదేవుని సేవ చేస్తున్నాం. వాడు తాతగారు తండ్రి మేమందరూ సేవ చేస్తున్నాం. సత్యదేవ అనుగ్రహం వల్లే ఈ యొక్క వచ్చిందని చెప్పి అమ్మవారి కృప వచ్చిందని మేము సంతోషిస్తున్నాం. స్వస్తి. రాజవొమ్మంగి స్థానిక అల్లూరి కూడల వద్ద రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీని రద్దు చేయాలని గిరిజన సంఘంతో నిరసన వ్యక్తం చేశారు. అల్లూరు జిల్లాకి 512 కిలోమీటర్ల ఆదివాసీలకు 30 పోస్టులు, ఇతరులకు 482 ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రంపచోడవరం డివిజన్లో 6 పోస్టులకు 12,000 మంది పోటీ పడటం, ఒక్కొక్క పోస్టుకు 2,000 మంది పోటీ పడటం చాలా బాధాకరమని గిరిజనులు గొంతు కోస్తున్నారని లోతా రామారావు మీడియాతో అన్నారు. మెగా డిఎస్సీ కన్నా ముందు ఏజెన్సీ స్పెషల్ డిఎస్సీని ప్రారంభించాలని, ఆదివాసీలకు రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన ఉమ్మడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని ఎడల గిరిజన సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటాలు, నిరసన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ నెల 30వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల పట్ల నిర్ణయం తీసుకుని వారికి న్యాయం చేయాలని తెలిపారు. లేదంటే భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని లోతా రామారావు అన్నారు. నా పేరు లోతా రామారావు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటించింది. మెగా డిఎస్సీని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. కాకపోతే మెగా డిఎస్సీ వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో అభ్యర్థులు తీవ్ర అన్యాయం చేసింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఏజెన్సీ ప్రాంతం సంబంధించినటువంటి ఎన్నికల ముందు అరకు వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చారు. మీ జీవో నెంబర్ 3ని అమలు చేస్తాము, లేని పక్షంలో మరొక జీవోని తీసుకొచ్చి 100% ఉద్యోగాలు మీకే ఇస్తామని చెప్పారు.
ఈరోజు మెగా డిఎస్ పేరు చెప్పే ఏజెన్సీలో పోస్టులన్నీ కూడా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి నాన్ ట్రైబుల్కి ఇచ్చేస్తూ ఉన్నారు. ఈరోజు 512 పోస్టులు ఇస్తే ఆదివాసీలకు వచ్చినటువంటి పోస్టులు ఏంటంటే 30 పోస్టులు. ఈ 30 పోస్టుల మీద మేము పోటీ పడాలి. 482 పోస్టులు మాత్రం నాన్ ట్రైబుల్కి ఇచ్చారు. అంటే ఈ ప్రాంతంలో 96% ఉన్నటువంటి ఆదివాసులకు 30 పోస్టులు, 6% ఉన్నటువంటి నాన్ ట్రైబుల్కు మాత్రం ఈరోజు 442 పోస్టులు అప్పచెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని మేము చెబుతూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం అయితే ఆదివాసులకు చేసింది. అందుకే ఆదివాసీ సంఘాలుగా మేము 30వ తేదీ డెడ్ లైన్ ఇస్తూ ఉన్నాం. మీరు మెగా డిఎస్లో ఆదివాసులకు సంబంధించిన ఏజెన్సీ పోస్టులు మినహాయింపు ఇస్తారా, లేదు అనుకుంటే వెంటనే స్పెషల్ డిఎస్కి సంబంధించినటువంటి జీవో ఇస్తారా అనేది 30 తేదీ లోపల తెలుసుకోవాలి. లేని పక్షంలో 30 తర్వాత మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. 2,000 మంది అభ్యర్థులుంటే 6 ఉద్యోగాల మీద పోటీ పడే పరిస్థితి ఈ రోజు వచ్చింది. అట్లానే జనరల్ డిఎస్సిలో ఆదివాసులు పోటీ పడి జాబులు కొట్టే పరిస్థితి లేదు. అందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్ ఉంటే ఈ ప్రాంతానికి ఉద్యోగాలు వస్తాయని మేము చెబుతా ఉన్నాం. మంత్రి గారు చెబుతున్నారు పాడేరు వచ్చినప్పుడు మేము మరొకసారి ఏజెన్సీ డిఎస్సి తీస్తామని చెబుతున్నారు. మీరు ఏజెన్సీ డిఎస్సి తీసినప్పుడు ఎక్కడ ఉద్యోగాలు నింపుతారు, ఈరోజు నింపితే మీరు ఎక్కడ ఉద్యోగాలు నింపుతారని మేము చెబుతా ఉన్నాం. మీరు ఒకవేళ నింపితే 20-30 ఖాళీ పోస్టులు ఏజెన్సీ డిఎస్ అని మీరు తీసినప్పుడు ఈ రోజు ఉన్నటువంటి 20,000 మంది ఈ రోజు ఆ 30 పోస్టులతో కొట్టుకోమని చెబుతా ఉన్నారా మీరు అని చెబుతున్నాం. అందుకే మేము చెబుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసీ సంఘాలు 30వ తేదీ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మత్స్యకార కుటుంబాలకు 20,000 చొప్పున అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు. నాయుడుపేటలోని గాంధీ మందిర్ సెంటర్లో పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి బలైన భారతీయులకు జన సైనికులు నివాళులు. కావలి నుండి ఇతర ప్రాంతాల నుండి పాస్టర్లను ఈ కాలేజీకు పిలిపించి శిక్షణ. గూడూరు పట్టణంలో జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కొవ్వొత్తులతో శాంతియుతంగా నిరసన. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.